తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు ప్రతి మాసంలో జరిగే మండల సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, గ్రామాల సర్పంచులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై స్పందించిన అధ్యక్షులు ఎంపీడీఓ, జెడ్పీటీసీ వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోలవరం రెడ్డి శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, టీటీడీపీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులు కావాలా కాబట్టి మనం పార్టీలని పెట్టుకోకుండా వస్తే ఊరికైనా వాళ్ళకు అనుకూలమైన అధికారులు ఖచ్చితంగా ఎమ్మెల్యే చేపిస్తాం. కాబట్టి మీరు కూడా అధికారుల ఫ్యాక్టరీకి, మాకు నాయకులకి, పార్టీకి, ప్రభుత్వం మంచి పేరు కావాలి. మీలో ఉండేది అధికారులు మంచి పేరు కావాలంటే, తెరపేరు కావాలంటే మీలో ఉండేది మీరు సహకరిస్తేనే, 10 మంది ప్రజలకు సహాయం చేస్తేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి అది మీరు చేయాలనుకుంటున్నది. మేము కూడా ఎందుకంటే మిమ్మల్ని కూడా ఏదో సామాన్యంగా మేము చెప్పడం ప్రజలంతా 1-2 చెప్పే పని చెప్పే చేస్తే హ్యాపీగా ఉంటాం. 1-2 చెప్పి చూపించుకుంటే అదే ఆటల సమస్య వచ్చేది. వాటి మీద రకరకాలు చెప్తారు ప్రజలు. ఒక ప్రజలు మంచివాళ్ళే, అధికారులు మంచివాళ్ళు, కానీ చూపించుకోబాకండి. ఎవరినైనా నెల 20 రోజుల 10 రోజులు చెప్పింది ఆ పక్కన చేయండి ఏ పని అయినా. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు రండి, మా కుటుంబ సభ్యుల మాదిరిగా మీకు సహాయం చేస్తాం. మీరు ఖచ్చితంగా పనిచేయండి. అదేవిధంగా మన ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, సచివాలయాలు ఊరికే ఇబ్బంది లేకపోతే ఏ సమస్యలు అవన్నీ చేసుకున్నాం అందరూ కలిసి. అదే గేలకు మేడం చెప్తున్నారు, కానీ అన్న చెప్తున్నాడు గేలకు దండి కావాలి 120 రూపాయలు 4 రూపాయలు. అలా జనరల్ ట్రాన్స్ఫర్స్ లో మన సచివాలయం వాళ్ళు ఈ రోజు అందరు లాస్ట్ డేట్, ఈ రోజు అందరు రిలీవ్ అవుతున్నారు. సర్వేయర్ దగ్గర నుంచి డిఎల్ వరకు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ రోజు రిలీవ్ అయ్యి వేరే మండలం అయితే మండలం జాయిన్ అవుతున్నారండి. ఈ మండలంలో వాళ్ళు ఈ మండలంలో పక్కన పంచాయతీ పక్క సచివాలయాలు జాయిన్ అవుతున్నారు. కాబట్టి అందరు డీడీఓలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, సచివాలయ వ్యవస్థలో ఆఫీస్లో ఖచ్చితంగా అందరూ ఉంటేనే జీతం వేస్తామని ఒక ఇది మీరు తీసుకురండి. అంతేగాని వాళ్ళు వెటర్నరీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, సర్వేయర్లు, విఆర్ఓలు ఏదో ఒక టైంలో వచ్చి ఆఫీస్లో ఒక 2 hours అయినా స్పెండ్ చేస్తే ప్రజలకి మనం దగ్గరగా ఉంటాము. మన సర్వేస్ కూడా జరుగుతాయి. డిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో సర్వేస్ ఉన్నాయి, సర్వేస్ జరుగుతాయి. అది కాకుండా మన సర్పంచెస్, ఎంపీటీసీలు అందరూ కూడా బాగా పెళ్లకూరు మండలానికి మంచి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు సహకారం అందించి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈసారి 15th ఫైనాన్స్ కొంచెం లేట్ అయింది, కానీ వస్తుంది. 1 month లోపలే వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టమంటున్నారు. సర్పంచ్లు ఎవరైనా ఇంకా ఏమైనా ఉంటే మీ ఉన్నాయి సార్, ఉన్న దానిలో ఉన్నాయి, లేని దానిలో లేవు, ఉన్న దానిలో ఉన్నాయి. ఆ ఉన్నవి ఈరోజు ఈ నెలాఖరు లోపల అంటే ఖర్చు చేసేసేయండి, ఉంచుకోకండి, పెట్టద్దు. ఏ ఒక్క రూపాయి కూడా సెక్రటరీలు కానీ సర్పంచెస్ కానీ పెడితే అంత డబ్బు మీకు తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అలా రాదు, బట్ ఖర్చు పెట్టకపోతే అసలు మీకు డబ్బులే అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని జీరో చేసేసేయండి. జీరో చేసేసి దాన్ని కరెక్ట్గా వాడుకోండి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మండల పరిషత్కి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. కృష్ణ గారు మీరు మాట్లాడారు చేద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీటింగ్కి ఇచ్చేసినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇంజనీర్లు, అధికారులు, మా తోటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయిపోయినందువల్ల ఈ పాత సచివాలయాల్లో పనిచేసేటువంటి అందరూ ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోవడం, ఇక్కడనే ఈ మండలంలోనే కొన్ని సచివాలయాలు మారడం, ఈ రోజు కొంచెం అందరూ మంచి రోజు అనేసి చాలామంది వెళ్ళిపోవడం, చాలామంది రావడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చి చేరిన వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి కూడా. అదేవిధంగా సమస్యలు మేడం, జడ్పీటీసీ మేడం గారు సమస్యలు ఏంటంటే చెప్పమన్నారు. మా తొట్లవారి మీట్లో స్కూల్ బిల్డింగ్ ఒకటి శిథిలావస్థ వచ్చేసిందమ్మా.
అది ఏదైనా ఉంటే మీరు అక్కడ కొత్త బిల్డింగ్ శాంక్షన్ డెమాలిష్ చేసి దాన్ని ఆ ప్లేస్లో బిల్డింగ్ కట్టారా. పిల్లలు కూడా 60 మంది పిల్లకాయలు ఉన్నారు, 5 మంది టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఒకే రూమ్లో 5 మంది టీచర్లు కూర్చొని చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పాత స్కూల్లో కొంచెం పిచ్చి పెట్టి పిల్లకాయలు పడుతున్నాయి, అందుకని దానిలో మూసేసాము. దాన్ని మీరు మీ గ్రాంట్లో ఏదైనా ఉంటే తప్పకుండా ఇది చేస్తే మేము మళ్ళా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీకు ఆల్రెడీ మాకు ఒక బోరు మీరు మన శేఖర్ రెడ్డి గారు మీరు కలిసి మేము అడగడం జరిగి 2-3 సార్లు అడిగాను. ఏదో గుర్తుపెట్టుకొని మా పంచాయతీలో ఒక బోరు మీరు మంజూరు చేశారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అగ్రికల్చర్ మేడం కూడా కొంచెం లాస్ట్ టైం కూడా మాకు జీలకలు లేవు, ఇవాళ పక్క మండలాల్లో మీరు తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడైనా ఎంత అవసరం మనకి అది తెప్పించుకొని కొంచెం పెద్ద చిన్న లేకుండా ప్రతి రైతుకి 5 కిలోల నుంచి 10 కిలోలైనా ఇవ్వండి. కానీ ఒక రైతుకి ఒక పెద్దోళ్ళు ఎవరు రికమెండేషన్ చేశారు, మా సత్యకృష్ణ గారు రికమెండ్ చేశారు, పార్టీ అధ్యక్షుడు అనేసి 100 కిలోలు 200 కిలోలు ఇచ్చికుండా ప్రతి రైతుకి జీలకలు ఇచ్చామనిపించాలని కొత్తగా వచ్చారు. కాబట్టి మీకు నేను విన్నవించుకున్నానమ్మా. ఈ హౌసింగ్ ఏఐ గారు కూడా మీరు పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే రోజు 10 మంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది రిజిస్టర్ ఈ మధ్య అంతా కొంతకాలం ఒక 25 ఇళ్ళు మా పంచాయతీలో ఒక 25 ఇళ్ళు రిజిస్టర్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ సైట్ ఆగిపోయిందన్నారు. మొన్న సోమవారం సైట్ ఓపెన్ అయిందన్నారు. తీరా ఆడ పోయేటప్పటికి ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తేనే దాంట్లో అది చేస్తామన్నారు. కాబట్టి ఆ సమస్యని మీరు కొంచెం దగ్గరుండి మీరు ఎంఆర్ఓ గారు కలిసి కూర్చొని దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవ తీసుకుంటాను. సన్నకాలం చిన్నకాలం కదా పెడతారు. నమస్కారాలు తెలియజేసుకుంటాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి మన మండలానికి వెల్కమ్ చెప్తున్నాం. హ్యాపీగా మా మండలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా జడ్పీ నుంచి రీసెంట్గా దాదాపు 50 లక్షల వరకు నేను గ్రాంట్ తీసుకురావడం జరిగింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మీకు ఏమైనా బోర్లు కానీ సీసీ రోడ్స్ కానీ ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే సహాయశక్తిలో పోయి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాను. ప్రతి మీటింగ్ పోయినప్పుడు నేను ఏదో ఒక సమస్యను తీసుకొస్తున్నాను, అడుగు గ్రాంట్ తీసుకొస్తున్నాను. బోర్ శాంక్షన్ అయి ఉన్నాయని చెప్తున్నాను. అవి మన మండలంలో మీరు చెప్పండి అన్నారు. అవి ఏమన్నా మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయా? ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా బోర్లు వీటికి అని చెప్పారు, ఇంటికి కూడా అని చెప్పారు సార్. ఎస్సీ ఎస్టీ మళ్ళీ వాళ్ళు దానికి వీటికే పరిమితం అవుతున్నాయి. సబ్సిడీ లోన్స్ చాలా చెప్తున్నారు సార్, 40%, 50%. మామూలుగా ఈ హార్టికల్చర్లో కావచ్చు మహిళలకి సబ్సిడీ ద్వారా మినీ ట్రాక్టర్స్ వాళ్ళకి అదే హార్టికల్చర్ అవి కూడా ఉన్నాయంట. అవి కూడా చూడండి సార్. ప్రజల్లోకి నేను చదివినప్పుడు ఒకరు కూడా అప్లై చేయలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి మనం చెప్తేనే కదా వాళ్ళకి ప్రజల్లోకి మనం వెళ్ళి ఈ ఉన్నాయి, ఈ సబ్సిడీ మనం గవర్నమెంట్కి ఆదాయం చేస్తున్నాం. కాబట్టి అందుకని మన సబ్సిడీ ద్వారా మనకు వీలైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి మనం ఉపయోగపడగలమని ఆశిస్తున్నాను. అదేవిధంగా హెల్త్ సార్ చెప్పినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ఈ యొక్క అర్లీ మ్యారేజెస్ వల్ల ఎప్పుడు చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే ఐసిడిఎస్ ద్వారా అక్కడక్కడ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అవి దాదాపుగా అరికట్టడానికి మేము కూడా సహకరిస్తాం. ఆ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా మొదలైన్ చేస్తాం. అదేవిధంగా క్యాన్సర్ సంబంధించి ఇక టెస్టులు సార్ చెప్పారు కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క ఊరిలో ఉన్న మహిళల్ని ఇప్పుడున్న ఏంటంటే మనకు డిసీజెస్ మనకు తెలియకుండానే మన బాడీ తినేస్తాం. లాస్ట్ స్టేజ్లో చూసేటప్పటికి
ఇప్పటికీ అది 4th స్టేజ్లో ఉంటున్నా ఇంక లాస్ట్ ఫైనల్ మనం ఇంకా ఇదైపోతున్నాం. ఇది కాకుండా అర్లీ స్టేజ్లో ఏదైనా మనం గుర్తించినట్లయితే దానికి ట్రీట్మెంట్ ఉంది. గవర్నమెంట్ మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి మనం అన్నీ వాడుతున్నాం. మనకు వచ్చే ప్రతిదీ మనం వాడుకుంటాం. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు మనము మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా మండలాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళగలమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.